సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇష్యూస్లో ప్రధానంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా నియమించిన అంశాలు శానిటేషన్ అనేది అత్యంత ప్రధానమైన అంశంగా ఉంది. మీ అందరూ కూడా తెలుసు, ఈ మధ్య మనకి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో ఆంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేశాము. అదేవిధంగా మన గౌరవ డిప్యూటీ సీఎం గారు, మన గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా దీంట్లో అందరూ భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలు కూడా గతంలో లాగా కాకుండా ఇప్పుడు నీట్ గా క్లీన్ గా ఉండాలనేది ప్రభుత్వ యొక్క ప్రధాన ఉద్దేశము. అదేవిధంగా ఆ క్లీన్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వీధుల్లో చెత్త కానీ శుభ్రం చేస్తూ ఉండాలి ప్రతిరోజు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం, కొంతమంది అయినా ఒక 30-40% రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలనేది, తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అనేది మన ప్రధాన ఉద్దేశం. కాబట్టి అందులో భాగంగా ఆ SWPC లో తయారైనటువంటి వర్మిని మళ్ళా రైతులకే మనం పంపిణీ చేసేలాగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఇది చాలా ప్రధానమైన అంశం అండి. అదేవిధంగా ఈ మధ్య కలెక్టర్ గారు కూడా అనేక గ్రామాలు విజిట్ చేసినప్పుడు నాన్-నోటీసులు కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ శానిటేషన్ ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి 697 గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలు, ఈవార్డులు అందరూ కూడా భాగస్వామ్యం చేసుకుని ప్రతి గ్రామ పంచాయతీ కూడా సెక్రటరీ ఇది నా గ్రామ పంచాయతీ, ఇది నీట్ గా ఉండాలి, ఇది నీట్ గా పెట్టుకోవాల్సిన బాధ్యత నాదే అనేటువంటి ఫీలింగ్ ని ఆ పంచాయతీ సెక్రటరీకి క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు నా ముందున్నటువంటి ప్రధానమైన కర్తవ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక పక్క నీరు ఇవ్వడం, మంచి నీళ్ళు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఇచ్చే నీటిని మంచి అంటే ఎలాంటి శానిటేషన్ అంటే మంచి రక్షిత తాగునీరు ఇవ్వడం అనేది ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ట్యాంక్స్ క్లోరినేషన్ చేయించడం అయితేనేమి, క్లీన్ చేయించడం అయితేనేమి, ఆ నీళ్లు వెళ్ళేటటువంటి ఆ యొక్క పైప్ లైన్ ఎక్కడ లీక్ ఉంటే వాటిని అరికట్టడం అయితేనేమి, తద్వారా ఈ యొక్క నీటి కాలుష్యం వల్ల నీరు కలుషితం ఏదైనా సమస్యలు రాకుండా కూడా మేము అన్ని చర్యలు చేపడుతూ ఉన్నాము. రాబోయే 1-2 నెలల్లో మిగతా ట్యాంకులు కూడా ఇన్లైన్ క్లోరినేషన్ కంప్లీట్ అయిపోతే అందరూ కూడా రక్షిత మంచినీరు అందించడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం అందించేటటువంటి నిధులన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 1900 నుంచి 2000 కోట్ల రూపాయలు పంచాయతీ అకౌంట్లో ఉన్నట్టుగా నిన్న చెప్పడం జరిగింది గౌరవ కమిషనర్ గారు. ఇవన్నీ కూడా మార్చి 31 లోపల అబిలిషన్ అనే స్థాయిలో ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు మాకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏంటంటే ఇవన్నీ ప్రజలకు మనం అందిస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ ఏదైతే ఉంటాయో, హౌస్ ట్యాక్స్ కానీ, ఆక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనికి కూడా మార్చి 31 డెడ్ లైన్ కాబట్టి బిఫోర్ దట్ అందరూ ప్రజలు కూడా సహకరించి వారికి అందే సర్వీసుల ప్రకారం వారు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్లు కూడా సకాలంలో చెల్లించినట్లయితే పంచాయతీకి ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా మరింత మెరుగైనటువంటి సర్వీసులు అందించడానికి అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాము. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ జిల్లాని శానిటేషన్ యాంగిల్లో మంచి అంటే నీట్ గా ఉన్నటువంటి జిల్లాగా, క్లీన్ గా ఉండే జిల్లాగా ఆవిర్భవింపజేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.